గత ప్రభుత్వం విడుదల చేసిన దళిత బంధు రెండో విడత మొత్తాన్ని విడుదల చేయాలంటూ దళిత బంధు సాధన సమితి జిల్లా ఇన్ఛార్జి రామన్న సమ్మయ్య తదితరులు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడత దళిత బంధు డబ్బులను ఫ్రీజింగ్ చేయడం దారుణమన్నారు. దళిత బంధు లబ్ధిదారులకు డబ్బులు క్లియర్ చేసి వారికి అందించాలని డిమాండ్ చేశారు. 118వ జయంతి బాబు జగజీవన్ రావు గారి జయంతి కోసం వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు దళిత బంధు నిధుల కోసం గత 15 నెలల నుండి మంతని నియోజకవర్గం నుండి సబ్ డివిజన్ నుండి 5 మండలాల సభ్యులం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి వినతి పత్రాలు చాలాసార్లు ఇవ్వడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బాబు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల అభ్యున్నతి కోసం శ్రమ చేసినటువంటి ఎన్నో చట్టాల కోసం మరి అనునిత్యం పోరాడి 40 సంవత్సరాలు మరి పార్లమెంటు సభ్యునిగా ఉండి ఎన్నో మంత్రులుగా సేవ చేసి మరి దేశంలో అత్యంత పేరు గాంచినటువంటి బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమంలో భాగంగా మరి భూపాలపల్లి జయశంకర్ కలెక్టరేట్లో మరి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం. భూపాలపల్లి జిల్లా జగజీవన్ రావు జయంతి ఉత్సవాలు 118వ జయంతి ఉత్సవానికి రావడం జరిగింది. అందులో భాగంగానే దళిత బంధు నిధుల కోసం గత ప్రభుత్వం దళితులను ధనవంతులను చేయాలనే ఉద్దేశంతో దళిత బంధు ప్రక్రియ తీసుకొచ్చడం జరిగింది. అందులో ఒక వ్యక్తికి 10 లక్షల రూపాయలు దళిత బంధు హుజరాబాద్ ప్రాజెక్టుగా నామకరణం చేసి ఫస్ట్ విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేసే క్రమంలో ఈ ఎలక్షన్ కోడ్ రావడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ రెండో విడత దళిత బంధు నిధులు ఆగిపోవడం జరిగింది. 118వ జయంతి సందర్భంగా మాజీ భారత ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మేము వచ్చి వారి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దళితుల కోసం అభ్యున్నతి కోసం ఎంతైతే పనిచేసిన జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన అన్నిటిని గుర్తుంచుకొని ఈరోజు ఈ దళిత బంధు గురించి దళితులను పొగడడంలోనే దళితులను మెచ్చుకోవడంలో జరుగుతుంది. ప్రభుత్వాలు చేస్తున్నాయి. అధికారికంగా అఫీషియల్స్ వాళ్ళ జయంతులు వర్ధంతులు చేస్తున్నారు తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి దళితులను పట్టించుకునే పరిస్థితిలో లేరు, గవర్నమెంట్ కావచ్చు, అధికారులు కావచ్చు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు షాడో ముఖ్యమంత్రి అనుకునే సందర్భం ఉన్నది. ఈ మంత్రి కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో చైర్మన్గా ఉండి అందులో అభయాస్తం 12 లక్షలు ఇస్తాము అని చెప్పినటువంటి శ్రీధర్ బాబు గారు అక్కడ బట్టి విక్రమ గారు చేస్తున్నారు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు విడుదల చేయించిండు. మరి ఈయన చైర్మన్ ఉండి కూడా, సెకండ్ ముఖ్యమంత్రి అని ఉండి కూడా మేము దళితులు అంటేనే కాంగ్రెస్ అంటే దళితులు. శ్రీపాదరావు కోసము నేను 10వ తరగతి జరుపుకున్నప్పుడు నాకు ఏజ్ లేకున్నా కూడా నేను ఓటకు సంపాదించుకుని ఓటేసిన. దళితులు మాలమాదిగలు కావచ్చు, ఇంకా అన్ని సబండ వర్ణాలు ఎవరైనా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కోటేసిండ్రు. మరి ఎందుకు ఈయనకు ప్రేమ పుడతలేదో, ఈ దళితులను కొత్తగా మేము అప్లై చేసుకున్నది కాదు, కొత్తగా మేము చేసినది కాదు, మా అకౌంట్లో పడ్డ నిధులను ఇప్పించేందుకు ఎందుకు సులువు చెప్తాడో అది మాకు అర్థం కావట్లేదు. మరి అక్కడ బట్టి విక్రమ గారు ఇచ్చిండ్రు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిండ్రు. మరి సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఎంతో శ్రీధర్ బాబు అంత తెలంగాణలో. మరి ఈయన తలుచుకుంటే తెలంగాణ మొత్తం 33 జిల్లాలకు ఇప్పచ్చు. కానీ మా దళిత బంధు మా మంత్రి నియోజకవర్గంలో ఇప్పమని చెప్పి మేము ప్రాధాయపడ్డా ఎన్నిసార్లు కలిసినా కానీ పట్టించుకోవడం లేదు. మళ్ళీ దళితులు ఓట్లు మాత్రమే వేసుకుంటారు, కానీ తర్వాత మళ్ళీ ఎవరు కూడా పట్టించుకోవడం జరుగుతలేదు. కాబట్టి శ్రీధర్ బాబు గారికి మేము చెప్తున్నాం, సార్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేస్తలేము, మేము దళితులము, మా పరిస్థితులు మా స్థితిగతులు మాకు